మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరినీ భగవంతుడు చల్లని చూపులతో చూసి అందరూ ధర్మ మార్గంగా ఉంటూ నిత్యము ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకాన్ని చదివి తాత్పర్యం తెలుసుకొని మన జీవితాన్ని అనుసరించేటువంటి విధి విధానంలో జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్ముని యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరూ ధర్మ మార్గంగా ఉంటూ ఆధ్యాత్మిక సేవలో ఉంటూ ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నారాయణ అని కానీ శ్రీకృష్ణ అని చెప్పి మనం తెలిసిన వెంటనే భగవంతుడు మనతో ఉంటూ మనల్ని కష్టాలని తొలగిస్తూ ఐశ్వర్యానికి ఆనందానికి తోడునిచ్చే శక్తినిచ్చే శక్తి స్వరూపమే కృష్ణ పరమాత్ముడు. అందుకే కృష్ణ పరమాత్ముని నమ్మినటువంటి వారందరూ కూడా అలౌకిక ఆనందంతో జీవనాన్ని పొందారు అనేది మనకు చరిత్ర చెప్తుంది. అందుకే మనం అందరం కూడా బృందావనాన్ని దర్శిద్దాం, కృష్ణ పరమాత్ముని చెప్పినటువంటి గీతా సారాంశాన్ని విందాం, ఆచరిద్దాం, భావితరాలలో అందరికీ ఆదర్శవంత జీవితాన్ని ఉండాలని కోరుకుందాం. మనము మన కుటుంబము మన పిల్లలకి కూడా గీతా సారాంశాన్ని తెలుసుకుందాం. జీవన విధానంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం. 16/8/2024 నుండి 31/8/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో కుజ భగవానుడు మరియు గురు సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత వృషభ రాశిలో గురుమంగళ యోగంతో సంచార స్థితి ఉండడం. సింహరాశిలో 12 సంవత్సరాల తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి 12 సంవత్సరాల తర్వాత 6వ స్థానంలో దేవగురు బృహస్పతి చేత కుజుడు సంచారం చేయడం వలన గురుమంగళ యోగము అంటారు. ఎలాంటి యోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుస్సు రాశి అవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, భీ, బూ, దా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒక 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితిలో ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు, వాక్కు సమస్యలు, కుటుంబంలో విరోధాలు, అన్నిటికన్నా మీ యొక్క ఆలోచన విధానం చాలా బాగుంటుంది కానీ మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోరు. కానీ మీ శ్రమ వారికి కావాలి, మీ ఆదాయం వారికి కావాలి, కానీ మీ యొక్క ఆనందం కానీ మీ ఆరోగ్య పరిస్థితి కానీ మీ యొక్క యోగక్షేమాలు ఎవరికి అవసరం లేదు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళు ప్రవర్తన చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అందరి గురించి ఆలోచన చేస్తారు కానీ మీ గురించి ఆలోచించేవారు చాలా తక్కువ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అర్ధాష్టమ రాహు బంధువులు, మిత్రులు, సన్నిహితులు, ఉద్యోగస్తులు, పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, నైబర్సు, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేని పరిస్థితి కారణం చేత మీ ముందర ఒక మాట మీ పక్కన ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు క్లుప్తంగా రహస్యాలను మెయింటైన్ చేయడం, అందరికీ చెప్పుకోవడం వలన బరువు తగ్గుతుందేమో కానీ భారం మీ మాటల ద్వారా రాబోయే కాలంలో మిమ్మల్ని అంచనా వేసే పరిస్థితి ఎదుటి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి గమనించాలి. 12 సంవత్సరాల తర్వాత గురువు వృషభ రాశిలో ఉండగా కుజుడు సంచారం చేయడం వలన రుణ రోగ సమస్యలు పొంచి ఉండినను నూతనమైన వాహనాలు, గృహాలు, వస్త్రాలు,
క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించగలరు. ఈ గురుమంగళ యోగం కారణం వలన మీ భక్తి, మీ ఆధ్యాత్మికత, మీ సత్ప్రవర్తన, మీ దానము, ధర్మము, పూజా విధానమే మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తుందని చెప్పి గమనించగలగాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా ఉంటూ బుధుడితో కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగ కరం వల్ల ప్రభుత్వ అధికారులు మీకు సహకరించడం, మీకు బ్యాంక్ లోన్స్ రావడం, ప్రమోషన్స్ రావడము, మీకు విదేశాలకు వెళ్ళాలని అవకాశం రావడము, ఇంట్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా మనోధైర్యంతో విజయాన్ని సాధింపచేసి అద్భుతమైన విజయం ధనుసు రాశి వారి సొంతమని చెప్పి గమనించాలి. అదే కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా రంగాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, పత్రికల్లో జర్నలిజం రంగంలో ఉండిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.